ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనం కూర్చుంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిల విలువ గల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డిని తీసుకుని వచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసెను. చూసా ఏం చేసింది ఆ స్త్రీ వచ్చి? ఏం చేసింది? షీ బ్రోక్. ప్రతి పదంలో ఒక ఆధ్యాత్మిక సత్యం. ఈ స్త్రీ వచ్చి ఏం చేసింది? అమ్మా చెప్పండి, వచ్చి ఏం చేసింది? ఒక అత్తరి బుడ్డిని ఆమె పగలగొట్టింది. దిస్ స్టోరీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ సినాప్టిక్ గాస్పల్స్. అంటే దేర్ ఆర్ మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్, 4 గాస్పల్స్ ఆర్ కాల్డ్ సినాప్టిక్ గాస్పల్స్. ఈ 4 సువార్తల్లో ఈ సంఘటన రాసి ఉంది. దిస్ స్టోరీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ సినాప్టిక్ గాస్పల్స్. దట్ మీన్స్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ ద గాస్పల్స్. దట్ మీన్స్ వీ నీడ్ టు పే అటెన్షన్. We need to pay attention. There is some spiritual lessons that you and I have to learn. పదే అది రిపీట్ అయ్యింది అని అంటే దాంట్లో ఒక ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయన్నమాట. శామ్యుయల్, అబ్రహాం, జేకబ్. Listen, I have a message for you. ఈ 4 సువార్తల్లో ఈ సంఘటన గురించి రాయబడి ఉంది అని అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు wants to tell us repeatedly something. నెంబర్ 1 రాసుకోండి. నెంబర్ 1, ఇక్కడ ఈమె చేసిన ఒక సత్యము ద్వారా మనం ఏం నేర్చుకోగలము అనగా, ఆమె ఏం చేసింది అనగా, ద ఫస్ట్ థింగ్ వాట్ షీ డిడ్ ఈస్ త్యాగము, సాక్రిఫైస్. She sacrificed the precious thing what she was holding on to. ఇక్కడ మనం చూసినట్లయితే అత్తరి బుడ్డి పగలగొట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇక్కడ ద కాస్ట్, in modern terms, this ointment is cost about $15,000. $15,000. ఇంకోటి అంటే, this ointment, the spikenard was produced from a rare plant that grew in India. మీరు చదవండి కొంచెం హిస్టరీ, ఎవరైనా హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి. దిస్ ప్లాంట్, ద పర్టికులర్ ప్లాంట్ ఫ్రమ్ వేర్ దిస్ ఆయింట్మెంట్ వాజ్ ఎక్స్ట్రాక్టెడ్ గ్రూ ఇన్ ఇండియా. $15,000. ఏం చేసింది? అది పగలగొట్టింది. లెట్ మీ టాక్ టు సంబడి. అమ్మా, ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, if it is not broken, watch very carefully, listen very carefully. If it is not broken, it cannot be used. If you are not broken, you cannot be used for the service of the Lord. If you are not broken, the Holy Spirit God cannot speak to you. నువ్వు విరగొట్టబడకపోతే నీ జీవితంలో ఏదో ఒక సంఘటన, నీ జీవితంలో ఆ క్రషింగ్ ఎక్స్పీరియన్స్, నీ జీవితంలో ఆ పగిలిన లేకపోతే నలగగొట్టిన ఎక్స్పీరియన్స్ లేకపోతే you will not appreciate what God is showing you, or you will not appreciate where God will take you. అందుకనే రొట్టె మనం ఏం చేస్తాం? రొట్టె విరిచినప్పుడు. ఇంకోటి, దేవుని శరీరము సిలువ పైన. లెట్ మీ కట్ ఇట్ షార్ట్. దిస్ ఉమెన్, ఈ స్త్రీ వచ్చి ఏదైతే తనకి ప్రీతిగా, ఏదైతే తనకి చాలా ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ షీ వాస్ హోల్డింగ్ ఆన్, షీ కేమ్ అండ్ వెన్ జీసస్ వాస్ సిట్టింగ్, షీ కేమ్ టు జీసస్, ఇమ్మీడియట్లీ షీ బ్రోక్ ఇట్. సాక్రిఫైస్. As we prepare this 40 days, మనల్ని మనం సిద్ధపరచుకుంటే, సంఘముగా, ఆధ్యాత్మికంగా, ఇండివిజువల్గా మనం ప్రిపేర్ చేసేటప్పుడు, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాట్ యు నీడ్ టు హ్యావ్, నీ జీవితంలో మొట్టమొదటి లక్షణము ఏదై ఉండాలి అనగా త్యాగము. వాట్ ఆర్ యూ గోయింగ్ టు సాక్రిఫైస్? అడుగుతున్నాను దేవుని సేవకుడుగా, ఒక ఆధ్యాత్మిక అన్నగా, తమ్ముడుగా అడుగుతున్నాను. లెట్ మీ ఆస్క్ యు ఎ డైరెక్ట్ క్వశ్చన్. దేవుని గురించి ఈ 40 రోజులు, దేవుని గురించి ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఈస్టర్ వరకు, వాట్ ఈస్ దట్ యు ఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఫర్ గాడ్?